హలో అండి, వెల్కమ్ టు సరిత బ్లాగ్స్. ఈ బ్లాగ్ అయితే దేవీ నవరాత్రుల్లో 7వ రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నా రొటీన్ బ్లాగ్ అండి. ఇవాళ పొద్దున్నే అయితే నేనైతే ఫస్ట్ వాకిలి కడిగి ముగ్గులు వేసేసాను. ఆ తర్వాత తులసమ్మ గాడు కూడా కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా చెట్లకు కూడా నీళ్ళైతే పోసేసాము. ఇవాళైతే మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి, చెప్పాను కదా. మా చెల్లెలి కూతురికి ఈరోజు అయితే పురుడు నీళ్ళైతే పోస్తున్నారు. అందుకనే ఈరోజు ఉయ్యాల్లో కూడా వేస్తున్నారు, రమ్మని చెప్పారు. ఇంక అందుకే మేమైతే బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ మేమైతే టిఫిన్ అయితే చేసుకొని తినేసి బయలుదేరదాం అనుకుంటున్నా. మా వారైతే ఇంట్లో ఉండారు కాబట్టి పూజ అయితే చేసేసారు. సండే వచ్చింది పురుడైతే, ఇంక అందుకే పిల్లలు ఉండారు, మా వారు కూడా ఉండారు కాబట్టి ఇంట్లో పూజ పని అయితే మా వారైతే చేసేసారు. ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేయాలి. పిల్లలైతే చదువుకుంటా ఉన్నారు. అక్కడ 10కి 10:30కి అలా అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు. పొద్దున్నే వచ్చేమనింది మా చెల్లెలైతే. ఇంకా టిఫిన్ చేసుకొని వెళ్దాము అనేసని, ఇంకా పిన్ని వాళ్ళు కూడా ఉండారు కదా. ఇంక అందుకే ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నాను. నేను ఇవాళ టిఫిన్లోకి అయితే పొంగలి అలానే పప్పుకూర అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది పప్పుకూర కూడా పొంగల్లోకి అయితే. ఇంకా ఫస్ట్ అయితే పొంగల్కి తిరగబాత అయితే పెట్టి కుక్కర్లో అయితే ఒక 3 విజిల్లు అయితే రానిచ్చుకున్నాను. ఆ తర్వాత నేను పప్పు కూడా చేసి పెట్టేశాను. ఇంకా ఒక్కొక్కరం అయితే స్నానాలు చేసుకొని రెడీ అయిపోతున్నాము. ఫాస్ట్గా బయలుదేరదాము అనేసి అనుకున్నాం, కానీ కొంచెం లేటే అయిపోయింది. ఇక్కడ ఒక వాష్రూమే ఉండేదానివల్ల 6 మంది స్నానం చేసే కొందికి చాలా టైం అయితే పట్టింది. 10:30 అయిపోయింది ఇక్కడే అయితే. ఇంకా నేనైతే పొంగల్ తిరగబాత పెట్టేసి నేను ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను. ఇంకా వచ్చేసరికి ఆవిరి కూడా వచ్చేసింది. పప్పు కూడా అయితే తిరగబాత పెట్టేశాను. పిల్లలకు కూడా వేయించేసాను. పిల్లల్ని కూడా తినేయమని చెప్పేశాను. చాలా బాగా వచ్చింది పొంగల్ కూడా. కుక్కర్లో పెట్టేశాను కొంచెం త్వరగా అయిపోతుందని. ఆల్రెడీ పిల్లలకైతే వేయించేసాను. ఇంకా మా పిన్ని మా తమ్ముడు అయితే రెడీ అవుతున్నారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చారంటే వేయించేసి ఇంకా మేము కూడా అయితే రెడీ అయిపోయి బయలుదేరేస్తున్నాము. మా పిన్ని మా తమ్ముడు అయితే బైక్లో వస్తామని చెప్పారు. పిల్లల్ని అయితే మా వారు బండిలో తీసుకొని వెళ్తున్నారు. నేను ఇంకా ఆటోలో అయితే బయలుదేరుతున్నాను. నేను ఫ్రెష్ అయిపోయి తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకున్నాను. ఇంక ఇవాళ అయితే గుడికి కూడా డౌటే, చెల్లి వాళ్ళ ఇంటికాడే ఇంకా టైం అయితే సరిపోతుందేమో. ఇంక ఇంట్లోనే పూజ అయితే చేసుకున్నాను. తోడతూగేటి శిరసు చింతకాయల బంటి జడల గముల తోడ తోయంపు కురుల తోడతూగేటి శిరసు చింతకాయల బంటి జడల గముల తోడ బ్రోయుచున్న కనకపు మోపల పాదాల తోడ బ్రోయుచున్న కనకపు మోపల పాదాల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు బ్రోయుచున్న కనకపు మోపల పాదాల తోడ బ్రోయక యశోద వెంట పారాడు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడవమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు ఉంచు మా లసిత అయితే వాళ్ళ చిట్టి చెల్లెల కోసమైతే అలాగ పాట అయితే పాడింది. ఆ తర్వాత ఇంకా పాపని ఉయ్యాల్లో నుంచి తీసేసి ఎర్నీళ్ళతో దిష్టి అయితే తీసేశారు.
మా పిల్లలు వాళ్ళ చెల్లిని చూడడము ఇదే ఫస్ట్ టైము. మా చెల్లికి డెలివరీ అయినప్పుడు మా పిల్లలకైతే కళ్ళకి వచ్చునింది. ఇంకా అది పాపకి ఆడ మా చెల్లికి ఆడ అంటుకుంటుందో అనేసని ఇంకా పోయి చూడలేదు. ఇంకా అప్పటినుంచి అయితే కుదరనే లేదు. ఇంకా ఇప్పుడైతే సండే రోజు వచ్చింది కాబట్టి ఇంకా పిల్లలిద్దరూ అయితే వచ్చారు వాళ్ళ చిట్టి చెల్లిని చూడ్డానికైతే. ఇంకా వాళ్ళ మేనత్తలిద్దరూ ఇంకా మా పిన్ని ముగ్గురు కలిసి అయితే ఇలా దిష్టి తీసేశారు. ఇంకా అక్కడే భోంచేసుకున్నాము. కొంతసేపు వాళ్ళ చెల్లెలిద్దరితో అయితే ఆడుకొని ఇంకా మేమైతే బయలుదేరేసాము. పిల్లలు నేనైతే లస్త ఏదో చదువుకునేది ఉండదని చెప్పింది. ఇంకా అందుకే బయలుదేరేసాము. మా వారైతే తర్వాత వస్తానని చెప్పారు. ఇంకా మేమైతే ఇలా చూసుకొని అయితే బయలుదేరేసాము. ఈరోజు మా మినీ వ్లాగ్ అయితే మీకు నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.